తెలుగు ఆధారంగా సులభంగా హిందీ నేర్చుకుందాం. ఈరోజు కౌన్ ఎవరు అనే పదముతో హిందీ వాక్యాలు నేర్చుకుందాం. యహ్ కౌన్ హై, ఇది ఎవరు. వహ్ లడకా కౌన్ హై, ఆ బాలుడు ఎవరు. తుమ్హారా దోస్త్ కౌన్ హై, నీ స్నేహితుడు ఎవరు. కౌన్ బోల్ రహా హై, ఎవరు మాట్లాడుతున్నారు. ఫోన్ పర్ కౌన్ థా, ఫోన్లో ఎవరు ఉన్నారు. కిస్నే దర్వాజా ఖోలా, తలుపు ఎవరు తీశారు. ఇక్కడ మనకి భూతకాలంలో ఎవరు ఆ పని చేశారు అనేటప్పుడు కౌన్ కిస్నే అవుతుందన్నమాట. కౌన్ ఆయేగా, ఎవరు వస్తారు. కౌన్ గయా, ఎవరు వెళ్ళారు. కౌన్ సా రంగ్ తుమ్హే పసంద్ హై, నువ్వు ఏ రంగుని ఇష్టపడతావు లేదా నీకు ఏ రంగు అంటే ఇష్టం. తుమ్హారే సాత్ కౌన్ థా, నీతో ఎవరు ఉన్నారు. కౌన్ సీ కితాబ్ చాహియే, నీకు ఏ పుస్తకం కావాలి. ఇక్కడ ఏది అనేటువంటి అర్థం రావడానికి కౌన్ సా కానీ కౌన్ సీ లేదా కౌన్ సే అనే పదాలను ఉపయోగిస్తాము. కితాబ్ స్త్రీలింగం కాబట్టి కౌన్ సీ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించాము. కౌన్ సా రాస్తా సహీ హై, ఏ దారి సరిగా ఉంటుంది. కౌన్ సీ ఫిల్మ్ దేఖీ తుమ్నే, నీవు ఏ సినిమా చూసావు. వహా కౌన్ థా, అక్కడ ఎవరు ఉన్నారు. కౌన్ సా ఛాత్ర అవ్వల్ ఆయా, ఏ విద్యార్థి మొదటి స్థానం సాధించాడు. కిస్నే కహా యహ్, ఇది ఎవరు చెప్పారు. కౌన్ సా దిన్ హై ఆజ్, ఈరోజు ఏ రోజు. కౌన్ తుమ్హే పసంద్ కర్తా హై, నిన్ను ఎవరు ఇష్టపడతారు. కౌన్ ఆ రహా హై, ఎవరు వస్తున్నారు. కౌన్ సీ క్లాస్ చల్ రహీ హై, ఏ క్లాసు జరుగుతోంది. మనకి కౌన్ తర్వాత పుల్లింగ్ ఉన్నట్లయితే కౌన్ సా వస్తుంది, బహువచనం ఉంటే కౌన్ సే వస్తుంది. అలాగే స్త్రీలింగ పదం ఉంటే కౌన్ సీ అనేటువంటి ప్రశ్నాపదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. కౌన్ సే గావ్ సే హో తుమ్, నీవు ఏ గ్రామానికి చెందినవాడవు. ఇక్కడ మనము కౌన్ సే అనేది తరువాతి పదం బహువచనమైనప్పుడు వాడతాము. అంతేకాకుండా ఆ తర్వాత కారక చిహ్నం వచ్చినప్పుడు కూడా మనము కౌన్ సే అనేటువంటి ప్రశ్నాపదాన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ గావ్ సే అనే కారక చిహ్నం వచ్చింది కాబట్టి కౌన్ సే అనే పదాన్ని వాడాము. కౌన్ సీ టీమ్ జీతేగి, ఇక్కడ టీమ్ అనేది స్త్రీలింగ్ కాబట్టి కౌన్ సీ, ఏ జట్టు గెలుస్తుంది. కౌన్ సా జవాబ్ సహీ హై, ఇక్కడ జవాబ్ అనేది పుల్లింగ ఏకవచనం కాబట్టి కౌన్ సా అనేటువంటి పదం ఉపయోగించాము. ఏ సమాధానం సరి అయినది. కౌన్ సా ఖానా స్వాదిష్ట హై, ఖానా పుల్లింగ ఏకవచన్, ఏ భోజనం రుచికరముగా ఉంటుంది. తుమ్హే కౌన్ యాద్ హై, నీకు ఎవరు గుర్తున్నారు.